అందరికీ నమస్కారం. 2025 అక్టోబర్ 7వ తేదీ మంగళవారం రోజున తులరాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన శుభదినం. గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉండి పలు విషయాలలో విజయాన్ని ప్రసాదిస్తాయి. ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అనుకోని రూపాయల రాక, పాత అప్పులు వసూలు అవడం లేదా కొత్త ఆదాయ మార్గాలు దొరకడం జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీ కష్టానికి సరైన ఫలితం లభిస్తుంది. పై అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు పొందే అవకాశముంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయ సూచనలు కనబడతాయి. ఆరోగ్యం, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. చిన్న ఒత్తిడులు వచ్చినా వాటిని అధిగమించగలుగుతారు. కుటుంబం, సంబంధాలు, కుటుంబంలో సంతోషం, ఆనందం నెలకొంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. బంధువుల నుండి శుభవార్తలు రావచ్చు. ప్రేమ, దాంపత్య జీవితం ఆనందమయం. అపార్థాలు తొలగి సాన్నిహిత్యం పెరుగుతుంది. అవివాహితులకు కొత్త పరిచయాలు శుభప్రదంగా మారే సూచనలు ఉన్నాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల వద్ద అణిగిమణిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార యోగాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తవుతుంది. మీ రంగాల్లో మంచి వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నది దక్కుతుంది. ఒక వార్త మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మిత్రులతో విభేదాలు రావచ్చు. నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది. మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఒక పనిలో మీ ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. శుభకాలం నడుస్తోంది. అదృష్ట ఫలాలు అందుతాయి. నైపుణ్యాలను, అర్హతలను పెంచుకుంటూ వృత్తి ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళిక రచించుకుంటారు. కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సలహాలు తీసుకుంటారు. మీ వల్ల నలుగురికి మంచి జరుగుతుంది. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. మీ రంగాల్లో బాగా శ్రద్ధగా పనిచేయాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలక విషయంలో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. మనోబలంతో సకాలంలో పనులను పూర్తి చేస్తారు. ముఖ్య విషయాలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి.
మిత్రుల సహకారంతో సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయి. అప్పులు పెరగకుండా చూసుకోవాలి. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. అవసరానికి ధనం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థానచలనాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరవర్గం వారితో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూ క్రయ విక్రయాల లాభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వ్యాపారములు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మికం, దేవాలయ దర్శనం, ధ్యానం లేదా పూజలలో పాల్గొనడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి. స్నేహితులు, సహచరులతో కలిసి చేసే పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. శుభరంగులు: నీలం, తెలుపు శుభ సంఖ్య. 4 శుభదేవత: శివుడు. శుభ సమయం: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు వరకు. ఈ యొక్క రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం. మరిన్ని శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు నీళ్లను ఏర్పాటు చేయటం శుభప్రదం. ధన్యవాదములు.